స్ఫూర్తితో ఏదైతే మీరంతా ఈనాడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆనాడు పార్టీ పెట్టారు 2014లో, అలాగే పార్టీని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు జెండా ఎత్తేలా. ప్రతి ఏ సమస్య వచ్చినా శ్రీకాకుళంలో వచ్చినప్పుడు సమస్య వద్దన్నాం, ఆయన వచ్చాడు, ప్రతిస్పందించాడు. మరి ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు కూడా సృష్టించారు. ఇలా ఇష్టం వచ్చిన పార్టీ ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంతో మందికి ఉద్యోగ కల్పన సృష్టించడం జరిగింది యువకులకి. మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు పెట్టి రిమాండ్ లో తీసుకుని అరెస్ట్ చేశారు. 53 రోజులు జైల్లో పెట్టారు. ఏది నిరూపించలేకపోయారు. వాళ్ళకు ఆడిట్ పెట్టారు. పెడితే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే చెప్పారు చాలా బ్రహ్మాండం, ఇది చాలా అద్భుతం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక నోరు మూసు కూర్చున్నారు. ఇక వీడున్నాడు ఇక్కడ అమరని గదవా, వాడు కోడిగుడ్ల మీద ఈకలో పీకే కోడి గుడ్డు కోడి పెట్టే కోడి గుడ్డు అంటాడు వీడి బొంద. ఈ కోడిగుడ్డు ఈ కోడి పెట్టే కోడిగుడ్డు అని సామెత చెప్పి కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న రాష్ట్రాలు కూడా వెళ్ళిపోయింది. మరి రాష్ట్రం వదిలేసి వీడు నీతులు మాడతాడు. ఎంత చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో లేదు వీడి వయసు. ఈ కోడిపెట్టే ఈ కోడిగుడ్డు కథలు మాని సామెతలు మాని ముందు పరిశ్రమలు అలాగే యువతకు ఉపాధి గురించి మాట్లాడమనండి. వస్తే మీ ముందుకు ఇక్కడ 3 సదస్సులు పెట్టారు. వైజాగ్ లో పారిశ్రామిక సదస్సులు పెట్టారు. మేము అడిగాం, నేను ఒక శాసనసభ్యుడిని, ఏమయ్యా ఎంతమందితో మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు MOU, అలాగే ఎన్ని పరిశ్రమలు రాబోతున్నాయి, ఎంత పెట్టుబడులు రాబోతున్నాయి అని అడిగితే ఏం లేదు సమాధానం లేదు. దానికి ఇప్పటిదాకా లేదు సమాధానం. అవి అడగండి ముందు. ఆ పరిశ్రమలు మేమే, నీవు మీ హక్కు. అలాగే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ విశాఖ ఉక్కుమన్న హక్కు అది తుక్కులో తయారైంది. రేపు దాన్ని మేము సెయిల్లో మర్జ్ చేస్తాము. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, దాంట్లో మేము దీన్ని మర్జ్ చేస్తాము. ఆ హక్కును పోగొట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఆ రోజున ఎంపీని గెలిపించమన్నాడు, ఇచ్చాం. 32 మందిని ఇచ్చాం. లోకసభ రాజ్యసభ అంతా కలిపి 32 మందిని ఇచ్చాం. ఎంపీకి వెళ్ళడు. వీళ్ళు ఏదైనా ఈ రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలం అయ్యారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అడిగింది, మీరు భూమిని మాకు ప్రొక్యూర్మెంట్ చేయమని. భూమిని ప్రొక్యూర్మెంట్ చేయలేదు అసలు ఇప్పటిదాకా. వీళ్ళు నీతులు చెప్తారు. అలాగే ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడరు. అలాగే కేంద్రం నుంచి నిధుల్ని రాబట్టుకోలేని అసమర్థులు ఈ ఎంపీలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరు ముందుంది గడ్డు కాలం, ఏదైనా ఎదుర్కొనే. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. కానీ నేను చెప్పాను మహానుభావులు ఎవరు. ఆనాడు ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. సమాజమే దేవ, ఎవరైతే దేవుడులా కొలవబడ్డాడో ఆయనే ప్రజల్ని, సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుడిని కీర్తించిన మహానుభావుడు. మీరందరూ కూడా మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి మన రాష్ట్రాన్ని తీసుకెళ్లాలంటే మీరందరూ కూడా చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగరాయాలన్న మేమే. అని మరొకసారి